ప్రైవేటు ఉద్యోగులు ఈపీఎఫ్ ఖాతాదారులకు సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కేంద్ర ప్రభుత్వం ఈపీఎఫ్ఓ పరిధిలోని సభ్యుల కోసం కొత్త తరహా పెన్షన్ విధానాన్ని పరిశీలిస్తున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. అయితే ముందుగా ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఈ పథకంపై ఇప్పటి వరకు ప్రభుత్వం అధికారిక ప్రకటన చేయలేదు. ప్రస్తుతం ఇది ప్రతిపాదన దశలో ఉన్నట్లు మాత్రమే సమాచారం. అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం ఈపీఎఫ్ఓ 3.0 ఫ్రేమ్వర్క్లో ఈ కొత్త పెన్షన్ విధానాన్ని రూపొందించే అంశంపై పరిశీలన జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రతిపాదిత స్కీమ్లో ఉద్యోగి, యజమాని ఇతరులు జమ చేసే మొత్తాన్ని దీర్ఘకాలిక పెట్టుబడుల్లో పెట్టి రిటైర్మెంట్ సమయానికి ఒక పెద్ద కార్పస్ను రూపొందించే విధానం అవకాశం ఉంది. ఇందులో సభ్యులు సాధారణ పీఎఫ్ ఖాతా మాదిరిగానే డబ్బును జమ చేస్తారు. కానీ రిటైర్మెంట్ తర్వాత మాత్రం 2 రకాల ఆప్షన్లు ఉండే అవకాశం ఉందని సమాచారం. మొదటి ఆప్షన్ ప్రతి నెల పెన్షన్ రూపంలో స్థిరమైన ఆదాయం. రెండో ఆప్షన్ అవసరానికి అనుగుణంగా ప్రతి నెల ఎంత మొత్తం తీసుకోవాలో సభ్యులే నిర్ణయించుకునే విధానం. అంటే అవసరం తక్కువగా ఉంటే తక్కువ మొత్తమే తీసుకుని మిగిలిన కార్పస్పై వడ్డీ కొనసాగించే అవకాశం ఉండొచ్చని నివేదికలు సూచిస్తున్నాయి. ఈ విధానం వల్ల రిటైర్మెంట్ తర్వాత కూడా పెట్టుబడి పెడుతూ ఉండే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ప్రతి సభ్యుడికి ప్రత్యేక డిజిటల్ డాష్బోర్డ్ ఉండే అవకాశం ఉంది. అందులో ఇప్పటి వరకు ఎంత మొత్తం జమ అయింది, ప్రస్తుతం కార్పస్ ఎంత ఉంది, రిటైర్మెంట్ లక్ష్యానికి ఎంతవరకు చేరుకున్నారు వంటి వివరాలను రియల్ టైంలో చూసుకునే అవకాశం కల్పించొచ్చని సమాచారం. ప్రస్తుతం అమల్లో ఉన్న ఎన్పీఎస్ ప్రధానంగా యాన్యుటీ విధానంపై ఆధారపడి ఉంటుంది. కానీ కొత్త ప్రతిపాదిత విధానంలో సభ్యులకు మరింత వెసులుబాటు ఇవ్వాలనే ఆలోచన ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది ఇంకా ప్రతిపాదన దశలోనే ఉంది. ప్రభుత్వం నుంచి అధికారిక ప్రకటన వచ్చిన తర్వాతే అర్హతలు, కాంట్రిబ్యూషన్ విధానం, పెన్షన్ లెక్కింపు, ఇతర పూర్తి వివరాలు స్పష్టమవుతాయి.